ఒకసారి టామ్, జెర్రీ ఇద్దరు ఒక పాత భవనంలోకి వెళ్లారు. అక్కడ చాలా చీకటి, చుట్టూ గాలులు, మౌనంగా ఉన్న గదులు, కొన్నిసార్లు దెయ్యాల మాటలు వినిపిస్తున్నట్టే అనిపించింది. టామ్, జెర్రీ, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండటం మంచిది కాదు. జెర్రీ ధైర్యంగా, నీకు హనుమాన్ చాలీసా తెలుసా? చదివితే ఏ భయం ఉండదు అని అంటాడు. వెంటనే జెర్రీ తన క్యూట్ వాయిస్తో హనుమాన్ చాలీసా చదవడం స్టార్ట్ చేశాడు. టామ్ కూడా దెయ్యాల భయంతో జెర్రీ పక్కన కూర్చొని హనుమాన్ చాలీసా వింటూ ఉంటాడు. చాలా సమయం తర్వాత ఒక పెద్ద శబ్దంతో ఓ దెయ్యం దూసుకురావడానికి ప్రయత్నించింది. కానీ జెర్రీ ఇంకా చదువుతూనే ఉన్నాడు. అక్కడి నుంచి పసుపు రంగులో ఓ వెలుగు బయటపడింది. అది చిన్న హనుమాన్ రూపం. హనుమాన్, ధైర్యంగా ఉండండి టామ్ మరియు జెర్రీ, మీకు ఏం కాదు, మీరు మంచి మనసుతో ఉన్నారు. టామ్, జెర్రీ ఇద్దరూ కన్నీళ్లు తుడుచుకుంటూ నమస్కారం పెట్టారు. అంతే, ఆ దెయ్యం వెనక్కి పారిపోయింది. భవనం వెలుగుతో నిండిపోయింది. ఇప్పుడు టామ్ ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం ప్రారంభించాడు. జెర్రీ కూడా పక్కన కూర్చొని ధైర్యంగా నవ్వుతుంటాడు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.